ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా గుండె రాయిలాగా మారిపోయింది. నా గుండెకేం కాదు. అమ్మ చెప్పింది నిజమే కదా పున్నమి. జాబిలి చేసిన పనికి ఎవరి గుండైనా రాయిలాగే మారిపోతుంది కదా. అవునన్నా, ఏ సంబంధం లేని నాకే జాబిల్లి మాటలు విని బాధేసింది. అలాంటిది 20 ఏళ్లుగా ఎదురు చూసిన గుండెలు మీవి. 20 ఏళ్లు కలలు కంటూ జీవిస్తున్న జీవితాలు మీవి. అలాంటి మిమ్మల్ని మోసం చేయడం అంటే నిజంగా దారుణం నాన్న. అంతా పైవాడి దయ పున్నమి. అయినా ఆ డబ్బు, నగలు, ఆస్తుల మీద, అంతస్తుల మీద మాకేం వ్యామోహం లేదు. మాకు ఆసరాగా అంత నీడ, మాకు తోడుగా ఒక తోడు. బతకడానికింత తిండి ఉంటే చాలు అనుకున్నాను. మీరలా అనకండి నానమ్మా. మీకు తోడుగా నేనుంటాను. మీకోసం ఎంత కష్టమైనా నేను పడతాను. మీరుండాల్సిన స్థానంలోనే మిమ్మల్ని కూర్చోబెడతాను. చాలు, ఆ మాట చాలే తల్లి. అమ్మ పున్నమి, నువ్వు వెళ్ళి భోంచేయమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే నాన్న. నానమ్మా, మీరు విశ్రాంతి తీసుకోండి. మీకే అవసరం ఉన్నా పున్నమి అని ఒక్కసారి పిలవండి. మీ ముందు క్షణంలో ఉంటాను. జాగ్రత్త. పిచ్చి పిల్ల మన కోసం తన తల్లిదండ్రుల్ని కూడా వదులుకొని మనతోనే ఉండిపోయింది. ఇలాంటి పున్నమిని ఆవేశంతో అనరాని మాటలని చాలా బాధ పెట్టాను. అందుకేనేమో ఆ భగవంతుడు నాకే శిక్ష వేశాడు. అదేం కాదులే అమ్మా, నువ్వు ముందు పడుకో, ఇంకేం ఆలోచించుకో. హలో, ఎవరు? నేనమ్మా, డాక్టర్ ప్రభాకర్. నిన్న మాట్లాడాను కదా మూలికల గురించి. సార్ మీరా? చెప్పండి సార్. మీ ఎండి సార్ ఒప్పుకున్నారా? 20 లక్షలు ఇస్తారా? అవునమ్మా, ఒప్పుకున్నారు. కానీ 20 లక్షలు ముందుగా ఇవ్వరు. నువ్వు వెళ్ళి ఆ మూలికలు తీసుకొని రావాలి. వాటిని చూపిస్తే 5 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తారు. నువ్వు తెచ్చిన మూలికలు సరైనవే అని నిర్ధారణ జరిగాకే మిగిలిన 15 లక్షలు ఇస్తారు. అలాగే సార్. ఆ డబ్బులు నాకేం ఇవ్వకండి సార్. మా నాన్నమ్మకి గుండె ఆపరేషన్ చేయించండి చాలు. అలాగే అమ్మా. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే బయలుదేరుతాను. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అమ్మా, అది చాలా డేంజర్ ఏరియా. ప్రాణం మీదకి రావచ్చు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మా నాన్నమ్మ ప్రాణాలతో ఉండాలి అంటే నాకివి తప్పవు సార్. నాకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఆపరేషన్ చేయడానికి రెడీ చేసుకోండి. సరేమ్మా. నానమ్మా, మీకొక శుభవార్త. మీకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకున్నాడు. ఆపరేషన్ కోసం నువ్వేం చేయడానికి ఒప్పుకున్నావు పున్నమి? ఏదైతేనేం వకీల్ సాబ్, నానమ్మకి ఆపరేషన్ చేయించడమే మన కర్తవ్యం. చెప్పు పున్నమి, 20 లక్షలు ఇస్తానంటున్నాడు అంటే నువ్వేం చేయబోతున్నావు? ఆ డాక్టర్లు నీ చేత ఏ తప్పుడు పని చేయిద్దాం అనుకుంటున్నారు? అయ్యో, అలాంటిదే లేదు వకీల్ సాబ్. వాళ్ళకి కొన్ని మూలికలు కావాలి, అవి నేను తెచ్చిస్తాను అని చెప్పాను, అంతే. మూలికలకి 20 లక్షలు ఇస్తారా? అవునాన్నా, అవి మామూలు మూలికలు కావు. శ్రీశైలం అడవిలో కదిరి వనం అనే ఒక వనం ఉంది. ఆ మూలికలు అందులోనే దొరుకుతాయి. వద్దు పున్నమి, ఆ వనంలోకి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదని విన్నాను. అలాంటి అడవిలోకి నువ్వు వెళ్తావా? వెళ్తానమ్మా. పున్నమి, ఆ ఫారెస్ట్ లో పులులు తిరుగుతున్నాయంట. పులులు నాకేం కొత్త కాదు వకీల్ సాబ్. మా గూడెంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయినా వద్దు పున్నమి, నీకేమైనా అయితే నారాయణమ్మకి మేమేం సమాధానం చెప్పాలి? మేమేమైపోవాలి?
మీకోసం వెళ్ళినా నాకేమైనా అయితే మా అమ్మ సంతోషపడుతుందే గాని స్వార్థంగా మాత్రం ఆలోచించదు నానమ్మా. వద్దు పున్నమి, రాజమాతకి ఎలాగోలా ఆపరేషన్ చేయిద్దాం, కానీ నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకునే మాట మాత్రం చెప్పకు. పృథ్వీ, పున్నమి ధైర్య సాహసాల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటి నువ్వే పున్నమిని ఆపుతున్నావా? మహాదేవి గారిని కాపాడుకోవడానికి ఆ దేవుడే ఈ దారి చూపించాడు అనుకుని సంతోషపడాలి, కానీ అందరూ కలిసి ఆపుతున్నారేంటి? పున్నమి, నువ్వు వెళ్ళమ్మా. నా సపోర్టు, నా ఆశీర్వాదం అంతా నీకుంటుంది. నేను చచ్చిపోతానని ఈవిడ సపోర్ట్ చేస్తుందా? నిజంగా నా ధైర్యం మీద నమ్మకంతో చేస్తుందా? థ్యాంక్స్ అత్తయ్య. వద్దు పున్నమి, జీవితం అంతా అయిపోయిన నన్ను కాపాడుకోవడానికి నీ జీవితాన్ని బలి చేసుకోవద్దమ్మా. మీరాగండి మహాదేవి గారు, మీకేం కాదు. పున్నమికి కూడా ఏమీ కాదు. నువ్వు వెళ్ళు పున్నమి. నీతో నేను వస్తాను పున్నమి. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందరా? పున్నమి అంటే పులులతో ఆడుకుంటూ పెరిగిన పిల్ల. నువ్వు పిల్లిని చూస్తేనే దడుచుకుంటావు. అలాంటిది పులులుండే ప్లేస్కు వెడతావా? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను వకీల్ సాబ్. హలో, నేను నీకు తాళి కట్టిన భర్తలా రావట్లేదు, ఒక ఫ్రెండ్గా వస్తున్నాను. అలా కూడా వద్దంటే రాజమాతని కాపాడుకోవడం నాకు కూడా బాధ్యతే. ఆ బాధ్యత కోసమైనా నేను కూడా వస్తాను. అయినా నన్ను ఆపకండి ఎవరు. నువ్వు వెళ్తే నేను చచ్చినంత ఒట్టు పృథ్వీ. పులులతో పోరాడి పున్నమి బయట పడగలుగుతుంది. నీకేమైనా అయితే నేను మీ నాన్న ఏమైపోతాం చెప్పు? వకీల్ సాబ్, ఏం పర్వాలేదు వకీల్ సాబ్, నాకేం కాదు. నేను ఒంటరిగానే వెళ్తాను. వెళ్తావంతే పున్నమి, తిరిగి రావు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావు. ఈ రోజుతో నీ పీడ విరగడైపోతుంది. నానమ్మా, నన్ను ఆశీర్వదించండి. పున్నమి, నువ్వు ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఒక్కసారి అనుకుంటే ఎవరి మాట వినవు కదా. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా తల్లి. మేం రాజ్మహల్లో లేకపోయినా తోడుగా నువ్వున్నావనే ధైర్యంతోనే ఇక్కడున్నామమ్మా. ఇప్పుడు నీకేమైనా అయితే మేమంతా ఎలా? మీ ఆశీర్వాదం ఉంటే నాకేం కాదు నాన్న. వెళ్ళొస్తాను వకీల్ సాబ్. అత్తయ్య, వెళ్ళొస్తాను. నాన్నని నానమ్మని జాగ్రత్తగా చూసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.